ఏమయ్యా రెడీ అయినా? అబ్బా ఇంకెంతసేపు అయ్యా, తొందరగా. ఎవడే అతగాడు ఒరే తాతిగా. ఎవడోడు మర్యాద లేకుండా ఏంటంటే పిచ్చేశెట్టి గారు, ఏంటి కేకేశారు? నువ్వు ఎప్పుడైనా ఫోటో దిగా? నేను ఎప్పుడన్నా ఎక్కితే కదా దిగడానికి కదా. మరి నాతో ఫోటో దిగాలని కోరిక లేదా? నీతో ఫోటో దిగాలని కోరిక? నువ్వేమన్నా డి రామానాయుడువా, నారా చంద్రబాబు నాయుడువా? కదా, మరి అందుకే నీతో ఫోటో దిగాలని నాకు కోరికగా ఉంది. నా కోరిక తెలుస్తావా? అయ్య బాబాయ్ బాబాయ్, మీరు మరేలేండి బాబు. మొట్టమొదటిసారి ఫోటో తీసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి, కానీ మీతో దిగుతున్నందుకు చాలా దుఃఖంగా ఉందండి బాబా. కదా, మరి అందుకే పిలిచాను. పిచ్చేశెట్టి గారు, మీకు పిచ్చి మోకాల్లోనే కాదండి, అరికాల్లో మెదడు కూడా ఉందండి, మెదడు కూడా ఉందండి. అయితే వెళ్ళిపోతా. సర్లేదా, దిగు. ఇవైతే కూర్చో. నవ్వు ఏ దానిలే తీ. వస్తానండి పిచ్చేశెట్టి గారు, ఫోటోలు వచ్చాక నాకు ఒకటి పంపించండి, మీది కత్తిరించుకొని నాది గోడ కత్తిరించుకుంటాను. ఈ ఫోటో ఎందుకు తీయించానో తెలుసా? మీరే చెప్పారు కదండి నాతో ఫోటో దిగాలని కోరికగా ఉందని. అక్కడే నువ్వు తప్పులో కాలేసావు. వీడు నాకు 300 బాకీ, వీడు నాకు 500 బాకీ, నువ్వు నాకు 1000 రూపాయలు బాకీ. మీలో ఎవరైనా అప్పు తీర్చకుండా ఊరొదిలి పారిపోయారనుకో, పోలీసులకు అనవాళ్ళు కావాలి కదా, అందుకు దించారనమాట ఈ ఫోటో. అమ్మ పిచ్చేశెట్టి, ఇంత పని చేసావా? నీకు ఇస్తాను రా మడతలో కిడతా. ఏమండి, అసలు మీకు బుద్ధుందా? ఇంతకీ ఇప్పుడు నా బుద్ధితో నీకేం పని వచ్చింది? ఏమొచ్చిందా? అమ్మాయికి 18 వెళ్ళి 19 వచ్చింది. పొద్దునగా బయటకు వెళ్ళిన అమ్మాయి ఇంతవరకు ఇంటికి రాలేదు. అదిగో వస్తాంది కదే. ఆగవే, ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావు? అత్తగారింటికి. ఎందుకు? అదే మాటమ్మా, ఆడపిల్ల నాకెప్పటికైనా అత్తగారింటికి వెళ్లాల్సిందే కదా. ఎన్నాళ్ళిలా మిమ్మల్ని నా గుండెల మీద కుంపట్లా కూర్చోపెట్టుకొని చెప్పండి. వయసొచ్చిన ఆడపిల్ల తన మొగుని తను వెతుక్కోకపోతే నలుగురు నానా మాటలు అంటారమ్మా. చూసావా, ఇంత వయసొచ్చిన దీనికి ఓ లవ్వు సాంగు లేకుండా కూర్చుంది. ఎంత సొంత బావైతే మాత్రం ముందు నుంచో వెనక నుంచో వెళ్ళి ఏదో ఒక యాక్సిడెంట్ చెయ్యకపోతే ఎలా పెళ్లి చేసుకుంటాడు అనుకోరు? అమ్మో, రేపు జరగకూడదు ఏదైనా జరగకపోతే తప్పు తల్లిది అనరమ్మా, పిల్లది అంటారు. అందుకే తప్పు చేయడానికి ఇంత తొందర పడుతున్నానమ్మా. అమ్మో అమ్మో అమ్మో, ఇది అనంత పని చేసేలా ఉంది. ఇక ఊరుకుంటే లాభం లేదు. సుబ్బమ్మత్త, సూరక్క, వీరమోదిన, రండి రండి, త్వరగా రండి. వాళ్ళంతా ఎందుకే? ఎందుకేమిటండి? పళ్ళాలెత్తడానికి. పళ్ళాలెత్తడం ఏంటి? తాంబూలాలు మార్చుకోవడానికి అన్నయ్య గారింటికి వెళ్ళాలండి. మీరు త్వరగా చొక్కా వేసుకోండి. అమ్మమ్మమ్మో, ఎన్ని పనులు. దీనికి ఏదొచ్చినా పట్టలేమండి బాబు. మందనేసుకుని పొద్దున్నే చెల్లం ఇటు వస్తుందేంటి? ఇదిగో చెల్లమ్మా, బాగున్నారా బావగారు? బాగున్నావా అన్నయ్య? ఓ బ్రహ్మాండంగా ఉన్నానమ్మా. ఏంటి అని ఇంత పళ్ళు పళ్ళాలతో తెత్తంటే ఏటంటారేటి? అబ్బో, నోరు తెరిస్తే చాలు కామెడీ కంపు. తమరు ఊరుకుంటారా? చెల్లమ్మా, ఏంటయ్యా రావడంతా? నా కూతురికి వయసు వచ్చింది కదా అన్నయ్య, పెళ్లి చేద్దామని. అబ్బా, ఎన్నాళ్ళకి తెలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది చెల్లమ్మా. నేనే చాలా సార్లు అందాం అనుకున్నా, ఏమో మళ్ళీ మీకు బయట ఇచ్చుకునే ఉద్దేశం ఉందేమోనని ఊరుకున్నా. భలే వాడివే, అన్నయ్య కొడుకుండగా కాదని బయటికి ఎందుకు వెళ్తాను? నాకు తెలిసే మీరు ఇలా వస్తారని, అందుకే మా సిట్టిగాని కూడా తిడుతున్నా, ఎన్నాళ్ళు ఇలా కామెడీగా తిరిగి చేస్తావు, పెళ్లి చేసుకో అని. అలాగా, మరి సంబంధాలు ఏమైనా చూస్తున్నావా బావా? కామెడీలే బావా, నేను కాదని నేనెందుకు సంబంధాలు చూస్తాను? అంటే కొంపదీసి నన్ను చూడమంటావా ఏంటి? నా ఎరికలో కన్ను ముక్కు దిక్కు మొక్కు లేని దిక్కుమాలిన పరువు తక్కువ సంబంధం ఎక్కడుందబ్బా? ఎక్కడో ఎందుకుంటుందబ్బా? మీ సంబంధం లేదు అంటే మాదంత పరువు తక్కువ సంబంధమా? ఇంతకీ మీరు వస్తుంది నా ఇంటికేనా? మీ ఇంటికి దేనికి? దేనికేంటి, మీ అమ్మాయిని మా చిట్టుగాడికి చేయడానికి. నీ కొడుక్కి నా కూతుర్నిచ్చి చేయడమా? మేము వెళ్తున్నది పెద్దన్న ఇంటికి, వాళ్ళ రాజాకిచ్చి చేద్దామని. ఎవరికి? రాజాగారికా? ఏ, నేను అన్నది కదా, నా కొడుకులేడా, వాడు వరుస కాదా? వరసుంటే చాలా అడగటానికి. మరి ఇంకేముండాలి? ఉండాలి. ఇంకా నుంచి ఏంట్రా అట్టికిలిస్తున్నా? వాళ్ళ అన్న మాటలకు నీకు అవమానంగా లేదు? నాకెందుకు అవమానం? తిట్టింది నిన్ను కదా. పెదనాన్న గొప్పోడు కాబట్టి గొప్ప సంబంధం చేసుకుందామని అక్కడికి వెళ్ళారు. నువ్వు పనికి మాలినోడు కాబట్టి చీపో అన్నారు. ఇదిగో నన్ను ఇలారా, నీ కొడుగ్గా పుట్టిన పాపానికి నాకు ఈ జన్మలో పెళ్లి కాదు. ఎంత కామెడీ అయినా
అంత నవ్వు పనికిరాదు. చావు. ఎంత ఇంట్లో సంబంధమైనా సాంప్రదాయం అంటూ ఒకటి ఉంది కదా అన్నయ్య. పోతే ఓ తాంబూలం అటు ఓ తాంబూలం ఇటు మార్చుకోవడమే తప్ప కొత్తగా మాట్లాడుకునేదేముంది బావా? చిన్నప్పటి నుంచి అనుకున్న సంబంధమేగా. మరి దానికా వయసు వచ్చింది. పైగా వదిన కూడా ఎన్నాళ్ళు ఇలా ఒక్కతే ఇంటి పనులు చేసుకుంటుంది. చాలా సంతోషం అమ్మా. మీ అమ్మాయి మా ఇంటి కోడలు కావడం కంటే మాకు కావాల్సిందే. సమయానికి అబ్బాయి కూడా ఊళ్ళో లేడు. అబ్బాయి ఊళ్ళో లేకపోతే ఏం వదినా? ఎంతైనా చేసుకునేది వాడు. ఒక్కసారి వాడి అభిప్రాయం కూడా తెలుసుకోవడం ధర్మం కదా. ఏమిటి వదినా నువ్వు కూడా అలా మాట్లాడతావు? మా అన్నయ్య చెప్తే మీ అబ్బాయి కాదంటాడా? కాదంటాడని కాదమ్మా, ఎంతైనా ఇప్పుడు పిల్లలు పూర్వ పిల్లలు కాదు కదా, వాళ్ళకి ఒకళ్ళకొకళ్ళు నచ్చాలి. అక్కాయ్ పళ్ళాలు ఎత్తేసుకోమంటావా? షూ. మా అమ్మాయికి నచ్చాడు కాబట్టే తాంబూలాలతో వచ్చాం బావా. తాంబూలాలదేముంది, ఇంకో రోజు ఎప్పుడైనా తీసుకోవచ్చు. అయితే ఇక పళ్ళాలు ఎత్తేయచ్చు. ఇంతకీ నువ్వేమంటావు అన్నయ్య? వాడిని ఒక మాట అడిగి చెప్తానమ్మా. ఇప్పుడు వద్దులే, సమయం సందర్భం చూసి శుభవార్త నేనే చెప్తానుగా. అలాగే అన్నయ్య, నీ శుభవార్త కోసం ఎదురు చూస్తుంటాం. పళ్ళాలన్నీ ఎత్తండి. వెళ్ళొస్తాం బావా. అలాగే బావ. వస్తాం అన్నయ్య. మంచిదమ్మా. వస్తాం వదినా. రెడీయా? ఉండు. రెడీ. ఇదిగో, రేపు సాయంకాలం మళ్ళీ టౌన్కి వస్తాను. నా ఫోటోలు రెడీ చేసి పెట్టు. అలాగే. ఆ? అబ్బాయి గారు ఎక్కడికి వెళ్ళిపోయారండి? ఇంకా వెళ్ళలేదురా, వెళ్దాం అనుకుంటున్నాను. ఎక్కడికండి? ప్రేమలోకి. ఏమండి, తొందరపడకండి. ఆ అమ్మాయి ఎవరో ఏంటో తెలియకుండానే. ఆ అమ్మాయి ఎవరైనా సరే, నా పెళ్లి ఆ అమ్మాయితోనే. ఏమండి, ఆ పిల్ల ఎవరు? అది నేను తీయలేదండి, మా ఓనర్ గారు తీశారు. ఈసారి మడతలో కెడతా. ఆ పిల్ల ఎవరో చెప్పు. రోజుకి 56 మంది వస్తారు. ఆ పిల్ల ఎవరో ఏం తెలుస్తుంది మాకు? సర్లే, అదెవరో నేను తెలుసుకుంటాను గానీ దాని రేట్ ఎంత? మేము ఫోటోలు తీస్తాం కానీ రేట్ అడగాం. ఛే, నేను అడిగింది ఆ రేటు కాదు, ఫోటో రేటు. అది పబ్లిసిటీ కోసం పెట్టిందండి. ఒక్కటి ఇచ్చారంటే కిల్లు వేసుకోకుండా నోరు పండిపోద్ది. మర్యాదగా ఫోటో ఇవ్వు. అబ్బాయి గారి ఫోటో అడిగితే ఇవ్వడంట. 500 ఇవ్వండి. 500 అయ్యా? 5000 తీసుకో. ఇవ్వడంట. రే తాతయ్య, అయ్యా, ఇక్కడ పక్కనే బస్ స్టాండ్ ఉంది కదా? ఉందండి. అక్కడ చాలా మంది డ్రైవర్లు కండక్టర్లు ఉంటారుగా? క్లీనర్లు కూడా ఉంటారండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ పిల్లని ఎవరైనా ఎక్కడైనా చూసారా అని కనుక్కోరా. చాలే ఊరుకోండి. నేను ఈ ఫోటో పట్టుకుని వెళ్ళి, ఏమండో ఈ పిల్ల ఎక్కడ చూసారా, ఈ పిల్ల ఎక్కడ చూసారంటే పిచ్చోడు అనుకుంటారు నన్ను. ఇప్పుడు కూడా అలాగే తెచ్చావులేరా? రే, ఈ అమ్మాయి నా కోసమే పుట్టిందిరా. నాకు ఈ అమ్మాయి అడ్రస్ కావాలంతే. అంతేనంటారా? అంతే. అంతేనంటారా? ఓ 10,000 కొట్టండి. రేపు ఈ పాటికి ఆ పిల్ల అడ్రస్ పెట్టుకొని చెప్తాను. ఇదిగో.